హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏమైంది మీకు తెలియదా? అసలు మొత్తం కుప్పగూలిపోయింది. ఎవరన్నా అమ్మాయి పెళ్ళుందనో, పిల్లలు విదేశాలకు వెళ్తారనో, ఏదైనా ఆర్థిక అవసరం ఉందనో ఒక ప్లాటో ఒక ఎకరం భూమి అమ్మితే అమ్మే పరిస్థితి ఉందా? నేను నా కాన్స్టిట్యున్సీలో 45-50 లక్షలకు ఎకరం ఉండే బీఆర్ఎస్ గవర్నమెంట్లో. ఈరోజు ఎవరన్నా అవసరం ఉండి అమ్మితే 25 కూడా కొంటోలేడు. ఆర్థిక మందగమనం వచ్చేసింది. ఎందుకు వచ్చింది? మరి లాస్ట్ 10 years, year on year, our growth rate was more than 15%. స్టేట్ ఇన్కమ్ పెరిగింది, పర్ క్యాపిటా పెరిగింది, జిఎస్డిపి పెరిగింది, స్టేట్లో అందరూ బాగున్నారు. కానీ ఈరోజు ఎందుకు ఇబ్బంది వస్తుంది? బాగా మీరు ఆలోచించండి. రేవంత్ రెడ్డి గారి యొక్క బ్యాడ్ పాలసీస్. ఆయన హైడ్రా పెట్టి, ఆయన బట్టి విక్రమార్క రోజు ప్రెస్ మీట్ పెట్టిండు. హైదరాబాద్లో ఈ 11 పెద్ద పెద్ద వెంచర్లు 13,500 కోట్ల విలువ కలిగిన వెంచర్లన్నీ చెరువులలో ఉన్నాయి, వీటిని గులగొట్టేస్తా అన్నాడు. నిజంగా గులగొట్టిరా? సెటిల్మెంట్ అయిపోయింది. సెటిల్మెంట్ చేసుకున్నారు. హైడ్రా పెట్టి బస్తీలు గులగొడుతుంటే అసలు ఎవరైనా ఇల్లు కొనాలంటే ఏది హైడ్రాలు ఉందో, ఏది గులగొడతారో, ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఒక భయానకమైన పరిస్థితిని హైదరాబాద్లో తీసుకొచ్చారు. పర్మిషన్లు ఇవ్వాలంటే స్క్వేర్ ఫీట్కి ఇంత డబ్బులు ఇవ్వాలన్నట. పర్మిషన్లు లేఅవుట్కి ఇవ్వాలంటే ఇంత పర్సెంట్. ఇది 30% గవర్నమెంట్ అనే పేరు వచ్చింది. ఫైనాన్స్లో బిల్లు రావాలన్నా 30%, ఒక ల్యాండ్ సెటిల్ కావాలన్నా 30%, పర్మిషన్ రావాలన్నా 30%. ఇది ఒక 30% గవర్నమెంట్ వచ్చింది. ఈ ఒక నెగిటివ్ ఇమేజ్ తెచ్చిండ్రు రాష్ట్రానికి. ఒకప్పుడు ఈ పర్సెంటేజ్లు తమిళనాడులోనో కర్ణాటకలో ఉన్నాయి అనేవాళ్ళు. కానీ అలా ఆ దరిద్రాన్ని తెలంగాణకు తెచ్చిపెట్టిండ్రు. ఆ బ్యాడ్ ఇమేజ్ ఈరోజు తెలంగాణకు తెచ్చిండ్రు. మీలో కూడా బంధువులు ఉంటారు, మీ ఫ్రెండ్స్ ఉంటారు, అడగండి ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఏదన్నా ఒక పర్మిషన్కు 30% ఉందా లేదా? ఫైనాన్స్లో బిల్లు క్లియర్ కావాలంటే పర్సెంటేజ్ ఉందా లేదా? మరి ఇలాంటి గవర్నమెంట్ మనం ఎంకరేజ్ చేద్దామా?